Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. వారు నన్ను ఎన్నుకోవడం వల్ల అధినాయకుడు నాకు ఈ అవకాశం కల్పించారు. ఇలాగే ఈ స్పందన వాళ్ళు చూశారు. ప్రతి ఒక్కరిలో ఒక కసి ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరమని ఎక్కడో బెంగళూరు నుండి కూడా ఇవాళ 400 కార్లు వేసుకొని ర్యాలీగా వచ్చి మద్దతు తెలిపారు. సో మద్దతు తెలిపిన ప్రతి ఒక్క ప్రభాసాంధ్రుడికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్తేనా. నమస్కారం. మరి చిత్తూరులో ఇది తీసుకుంటే ఇంత భారీ ఎత్తున మా తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఇంత భారీ ఎత్తున బెంగళూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో మొత్తం దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద కాన్వాయ్ తీసుకొని ఇంత దూరం వచ్చి మన గురజాల జగన్మోహన్ గారికి మద్దతు తెలుపుతున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? మొట్టమొదటిగా మా ఫ్రెండ్స్ ఎవరైతే బెంగళూరు నుంచి నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దగ్గర ఒక 500 నుంచి 600 మంది 250 కార్లలో మేము జగన్మోహన్ ఎవరైతే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన జగన్మోహన్ గారికి మద్దతు తెలుపుతూ ఆయన నుంచి సహాయం పొందిన ఆయన మిత్రులైన బంధువులైన అలాగే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ స్టాఫ్ కానీ అందరూ ఒక్కసారిగా వచ్చాము. ఇక్కడికి వచ్చి ఆయనకు మద్దతు తెలుపుతూ ఈ 5 ఏళ్లుగా ఏదైతే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి అలాగే జగన్కి సంపూర్ణ మద్దతు తెలుపుతూ మా వంతు మేము సహాయం చేయడానికి ముందుకొచ్చాం. అంటే ఇప్పుడు ఇంతమంది జనసంద్రం వచ్చి ఇంత శుభాకాంక్షలు తెలిపి వెళ్ళినారన్న, అయితే మీకు గెలుపు అనేది ఖాయమని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా గెలుపు కాదు, గెలుపు అయితే ప్రశ్న లేదు, మెజారిటీ ఎంత అని మాత్రమే మా ఆలోచన. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ఏదైతే ఉన్నాయో 2 గెలుచుకొని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చేస్తారు. మీరు చెప్పండి అన్న, మన గురజాల జగన్మోహన్ గారు నేతృత్వం ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటే మనకి ఇక్కడ మన ఓటమి రాకుండా ఉంటుందని భావిస్తున్నాను. ప్రియమిత్రులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తొలి జాబితాలో సీటు ప్రకటించారు. మా ప్రియమిత్రుడికి మద్దతుగా సంఘీభావం తెలపడానికి వచ్చాము. ఎంతో మంచి మనిషి, ఎంతో ప్రజల మన్ననలను పొందిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఈరోజు సీట్ రావడం చాలా గర్వించదగ్గ విషయము. చిత్తూరు ప్రజలు ఎంతో సంతోషించాల్సిన విషయం. చిత్తూరు ప్రజలకు ఎన్నో సేవాభావాలు, ఎన్నో కార్యక్రమాలు చేసే వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తికి చిత్తూరు జిల్లాలో ఫస్ట్ జాబితాలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జనసేన అభ్యర్థిగా ప్రకటించడము చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ గారు మంచి మెజార్టీతో గెలిచారని మాకు నమ్మకము. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులు ఎక్కడ కూడా ఏ అవసరం ఉన్నా మేము ముందే సహాయం చేస్తాము, గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. ఇంత భారీ ఎత్తున ప్రజలు వచ్చారు, మొత్తం కార్యకర్తలు తరలి వచ్చారు, వాళ్ళ గురించి మీరు ఏమంటారు? ఇది తక్కువ బ్రదర్. నామినేషన్ కార్యక్రమానికి ఇంకా భారీ జనసందోహంతో వస్తాము. ఎలక్షన్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండే జగన్మోహన్ గారిని అత్యధికంగా 50,000 పైన మెజార్టీతో గెలిపించుకొని వెళ్తాం. నమస్కారం. మనం ఇప్పుడు గురజాల జగన్మోహన్ గారి చిత్తూరులో పోటీ చేయబోతున్నారు, ఏ విధంగా ఉండబోతున్నారు? సుమన్ టీవీ ప్రేక్షకులకు మరియు చిత్తూరు జిల్లా ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు గురజాల జగన్మోహన్ అన్న గారిని ఈరోజు చూస్తున్నారు. మేము 2014 సంవత్సరంలోనే తంబలపల్లి నియోజకవర్గంలో ఒక సైన్యాన్ని వేసుకొచ్చి ఆ రోజు జి శంకర్ యాదవ్ గారు తంబలపల్లిలో తెలుగుదేశం జెండా ఎగురవేయడానికి ఎంతో కృషి చేసి ఒక మంచి యువతకు ఉత్సాహాన్ని ఇచ్చారు. ఆ రోజు నుంచి మాకు అన్నతో ప్రత్యేక అనుబంధం ఉంది. గురజాల జగనన్నతో నేను ఆ రోజు సాధారణ కార్యకర్తగా ఉన్నాను. అన్నను చూసి నాలో కూడా ఒక ఉత్సాహం వచ్చి నేను ఈరోజు అన్నమయ్య జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు అన్న మీద అభిమానంతో ఇక్కడికి వచ్చాను. అలాగే ఆ రోజు నుంచి కూడా అన్న ప్రజలకు సేవ చేయాలా, తన వంతు ఉత్సాహాన్ని తెలుగుదేశం కార్యకర్తలను నింపాలని ఒక ప్రగాఢ సంకల్పంతో ముందుకొచ్చారు. ఇవాళ ఈ చిత్తూరు నియోజకవర్గానికి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయిన 4 సార్లు ఎమ్మెల్యే చిత్తూరుకు సేవలు చేసిన జయచంద్రన్న గారు అంటే సికే బాబు, వారు ఎంతో సదృదయంతో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఇద్దరూ కలిపి ఉమ్మడి అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ గారిని నియమించడం ఎంతో సంతోషకరమని తెలియజేస్తూ వాళ్ళ అనుచరులు అందరితో కలిపి ఇవాళ మద్దతు పలకడం ఎంతో ఆనందకరం. వారికి కూడా నియోజకవర్గ ప్రజల నుండి
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే చిత్తూరు బలిజ సంఘానికి సంబంధించిన అధ్యక్షుడైన ఓఎం రామదాస్ గారు, అలాగే రెడ్డప్పన్న గారు, అలాగే డికే ఆదికేశవులు గారి కుటుంబ సభ్యులైన డికే బద్రి అన్న గారు కావచ్చు, అలాగే మా హేమలత గారు, కాజూర్ బాలాజీ గారు, అందరూ వారి ఒక సంఘం ఆఫీస్కి పిలిపించి అందరూ మద్దతు, మనం తెలుగుదేశము జనసేనతోనే ఉంటాము, మీ అభ్యర్థాన్నే మేమందరూ బలపరుస్తామంటూ వాళ్ళు కూడా ఇవాళ బలపరచడం నాకెంతో ఆనందదాయకం. సో వారికి కూడా ప్రతి ఒక్కరికి, కుటుంబ సభ్యులైన బలిజ సంఘంకి సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై గురుజన, జై గురుజన, జై గురుజన. బెంగళూరు పట్టణం నుండి నాతో పాటు కావచ్చు, నాపై అభిమానం ఉన్న ఎందరో బిల్డర్స్ కావచ్చు, అనేక వ్యాపారాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ 400 కార్ల ర్యాలీతో ఈరోజు చిత్తూరు పట్టణానికి విచ్చేసి భారీగా వారి మద్దతు తెలియజేయడం కూడా నాకు ఎంతో ఆనందకరం. సో వారికి కూడా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ప్రభాసాంధ్రులు అంటే ఇదే నియోజకవర్గానికి సంబంధించిన బెంగళూరులో సెటిల్ అయ్యి వ్యాపారంగా కావచ్చు, అనేక రకాల ఉద్యోగుల్లో ఉన్నవారు ఈ జగన్మోహన్ అనే గురజాల జగన్మోహన్ కి అభ్యర్థం కన్ఫామ్ అయింది కాబట్టి వారు ఇవాళ వచ్చి వారి యొక్క మద్దతుని తెలియజేశారు. వారికి కూడా వారి నియోజకవర్గాల్లోకి వెళ్ళి ఇంకా ఇలాగే అన్ని అభ్యర్థులకి మద్దతు తెలిపి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదాకా ఎక్కడెక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న తెలుగు వారు కూడా విచ్చేసి ఇలాగే కష్టపడాలని ప్రతి ఒక్కరికి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.